కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దక్షిణ ద్వారక అని ఎందుకంటారో మీకు తెలుసా? దీని వెనుక 5000 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. గురువాయూర్ ఆలయంలో ఉన్న విగ్రహం సాధారణమైనది కాదు. పురాణాల ప్రకారం ఈ విగ్రహాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సృష్టించి బ్రహ్మదేవునికి ఇచ్చారు. అలా పలు తరాలు చేతులు మారుతూ ద్వాపర యుగంలో ఈ విగ్రహం శ్రీకృష్ణుని వద్దకు చేరింది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే ముందు తన భక్తుడైన ఉద్ధవుణ్ణి పిలిచి ఒక మాట చెప్తాడు. ఉద్ధవ, నేను వెళ్లిపోయాక ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈ పవిత్ర విగ్రహం మాత్రం నీటిపై తేలుతుంది. దాన్ని ఎలాగైనా సురక్షితమైన చోటుకి చేర్చు అని ఆజ్ఞాపిస్తాడు. కృష్ణుడు చెప్పినట్లే ద్వారక మునిగిపోతుంది. ఉద్ధవుడు ఆ విగ్రహాన్ని దేవతల గురువైన బృహస్పతికి అప్పగిస్తాడు. ఆ విగ్రహాన్ని గురువు వాయువు తీసుకొని ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూలోకమంతా తిరుగుతూ చివరకు కేరళలోని ఒక అందమైన సరస్సు వద్దకు చేరుకుంటారు. గురువు వాయువు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందువల్ల గురువాయూర్ అనే పేరు వచ్చింది. అందుకే ఇక్కడ స్వామిని గురువాయూరప్పనని పిలుస్తారు.